హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తున్నానండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం ఫాలో అవ్వండి. అలాగే దీని ప్రాసెస్ అనేది ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్ మొక్కజొన్న గండలు తీసుకొని వాటిని చేసి ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం ఆ స్వీట్ కార్న్ అనేవి ఉడికేంత వాటర్ వేసుకోవాలి. దీంట్లోకి ఎటువంటి సాల్ట్ అనేవి ఏమీ యాడ్ చేసుకోకూడదండి, ప్లెయిన్గానే బాయిల్ చేసుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసి ఈ స్వీట్ కార్న్ అనేవి మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఒక 50% అలా కుక్ అవ్వనివ్వాలండి, ఓవర్గా కుక్ అవ్వనివ్వకూడదు. సో ఇలా కుక్ అయిన ఈ స్వీట్ కార్న్ని మనం 50% ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అనేవి ఏమీ ఉండకూడదండి. ఇలా ఒక స్ట్రెయినర్ అనేది తీసుకొని ఇక్కడ స్ట్రెయిన్ చేస్తున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాక దీంట్లోకి వెంటనే మనము నార్మల్ వాటర్ అనేవి ఈ స్వీట్ కార్న్ మీద పోసేసుకోవాలండి. లేదంటే ఇవి ఓవర్గా కుక్ అయిపోతాయి. సో ఇలా నార్మల్ వాటర్ అనేవి అన్నీ వేసి మొత్తం స్ట్రెయిన్ అవ్వనివ్వాలి. మొత్తం డ్రై అయిన తర్వాతనే మనం ఇంకొక బౌల్లోకి ఈ స్వీట్ కార్న్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా తడిగా ఉన్నాయనుకోండి, మనం ఇక్కడ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి అది ఎక్కువగా పీల్ చేసుకుంటుంది. కార్న్ఫ్లోర్ మనం ఎంత వేసినా వేస్ట్ అయిపోతుంది. సో మొత్తం డ్రై అయిన తర్వాతనే ఒక బౌల్లోకి తీసుకున్నాక దీంట్లోకి మనం ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ యాడ్ చేసి ఇలా పైనే అలా కలుపుతానండి. మరీ డీప్గా పిసికినట్టుగా కలిపేస్తే అది స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడికినవి కాబట్టి పాడైపోతాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్, అలాగే కారము, మిరియాల పొడి అనేవి యాడ్ చేసి ఇక్కడ నేను చూపించిన విధంగానే వేళ్ళతో అలా కలుపుకోవాలి. అలా కలుపుకుంటుంటేనే ఈ పిండి అనేది దానికి మన కార్న్కి మొత్తం పట్టేస్తుంది. కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ కార్న్ అనేది మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ అనేవి ఎక్కువ పీల్చి మనకి ఈ కార్న్ అనేది తొందరగా క్రిస్పీగా అవ్వవు. సో ఇలా బాగా వేడెక్కిన ఆయిల్లో మాత్రమే మనం ఈ కార్న్ అనేవి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి, అవి బ్లాస్ట్ అయ్యేది అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి కార్న్ కదా, సో ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి అవి బ్లాస్ట్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా అలా జల్లడనేది మనం అడ్డంగా పెట్టేసుకోవాలి. అలా అన్నింటినీ చాలా జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని దాంట్లోకి నేను ఇక్కడైతే సన్నగా తరిగిన ఆనియన్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే పైన కాస్త మిరియాల పొడి కూడా చల్లానండి. మీరు కావాలంటే చాట్ మసాలా చల్లుకోవచ్చు. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కానీ తురిమేసి వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు అయితే చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఇంకా దీన్ని ఇలా పోపులాగా వేసి కూడా దీని మీద యాడ్ చేసుకుంటారండి. సో అలా కాకుండా నేను ఇక్కడ ప్లెయిన్గానే చూపిస్తున్నాను. ఈ విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి చల్లేసుకొని అంతా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇంకా ఉంటే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.